హైవేస్ ఆంధ్రప్రదేశ్లో సచివాలయ సిబ్బంది, గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది మొన్నటి వరకు అసలు వాళ్ళు ఏం పని చేస్తున్నారంటే కూడా చాలామంది తెలియదని అంటూ ఉన్నారు. వాళ్ళు వచ్చేసి మేము చాలా పనులు చేస్తాం, మీరు మమ్మల్ని అనొద్దని చెప్పేసి వాళ్ళు అన్నారు. మన దగ్గర కామెంట్ కొంతమంది పెట్టున్నారు. సో నేను ఎందుకు తక్కువ చేయను వాళ్ళని. బట్ వాళ్ళు ఇప్పుడు అఫీషియల్గానే గవర్నమెంట్ ఉద్యోగులు వాళ్ళు. దాని వాళ్ళకి నిజంగా పని ఉంటుందా, పని లేదా, ఎలా ఏంటని ప్రభుత్వం ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసుకో. దెన్ వాలంటీర్లు అవసరం లేదు, సచివాలయ సిబ్బంది సరిపోతారని పింఛన్లు ఇప్పించారు. ఇప్పుడు సచివాలయ సిబ్బందిని ఆ సచివాలయం కింద అంతమంది అవసరం లేదన్నట్టుగా గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో వేరే వాటిలో వాళ్ళని అపాయింట్ చేయబోతుంది. దానివల్ల ఖచ్చితంగా వాళ్ళకి మంచిగా జరిగింది. అయితే ఇక్కడ వారికి ఎక్స్ట్రాగా మరికొన్ని పనులు అప్పచెప్పదని ఒక న్యూస్ వస్తుంది. ఈ మూమెంట్లో వాలంటీర్లకు సంబంధించి ఇంకొక న్యూస్ అనమాట. అదేంటంటే వాలంటీర్లు తొలగించమని చెప్పేశారు వీళ్ళు. అయితే ఇప్పుడు వాలంటీర్లు చేసే పనులు పింఛన్ పంపిణీ సచివాలయ సిబ్బంది చేత ఇప్పిస్తున్నారు. ఈ వాలంటీర్లు ఇప్పుడు తీసుకుంటే ఇచ్చిన మాట ప్రకారం రిజైన్ చేయకుండా ఉన్నటువంటి వాళ్ళు 1,53,908 మంది, రాజీనామా చేసిన వాళ్ళు 1,09,192 మంది. ఇప్పుడు వీళ్ళకి పెంచిన వేతనం ప్రకారం 10,000 అన్నట్టుగా ఇచ్చుకుంటా పోతే సంవత్సరానికి 18,048 కోట్ల ఎక్స్ట్రా భారం. మరి ఇంతవరకు వాళ్ళకి వెళ్తుందంటే అంతవరకు పని చేయించుకోవాలిగా. అందుకని ఆల్రెడీ అధికారులు ఇంకా పొలిటీషియన్స్ అంతా కలగలిపి వీళ్ళకి ఏ పనులు అప్పచెప్పాలంటే కూడా మొత్తం ఏమంటారు దాన్ని మొత్తం కూడా ఒక లెక్క అనేది రెడీ చేస్తూ ఉన్నారు. సచివాలయ సిబ్బందికి అయితే రానున్న రోజుల్లో ఫుల్ ప్లేజ్ వర్క్ అనేది వాళ్ళకి ఉండబోతుంది. మేబీ కొంతమంది వామ్మో ఏంద్రాబాబు ఈ పని, చంద్రబాబు మంచిది ఈ రకం పని చేస్తున్నాడు ఏంటని రాజీనామా చేస్తాను అంటున్నారు. రేపు వాలంటీర్లకు ఏ పని అప్పచెప్తారు ఏంటనేది మీకు తెలిస్తే వాళ్ళు కూడా రాజీనామా చేస్తారండి. ఆ రేంజ్లో ఉండబోద్ది ఇప్పుడు ఈయన అప్పచెప్పే పని అంటున్నారు. బట్ నాకున్న అప్డేట్ ఏంటంటే వాలంటీర్లకైనా సచివాలయ సిబ్బందికైనా పని భారం అని చెప్పేసి అడ్డదిడ్డంగా ఇవ్వకుండా చక్కగా గౌరవప్రదమైన పనులు అప్పచెప్పి వాలంటీర్ల విషయంలో మాత్రం ముందు మాట ఇచ్చినట్టుగానే వాళ్ళకి స్కిల్స్ అనేది నేర్పించి వాళ్ళ కాలం మీద నిలబడేలాగా చేసి దాన్ని వాలంటీర్ నుంచి వాళ్ళు తొలగిపోయేలాగా చేస్తారు. కొద్ది రోజులలో కొద్ది సంవత్సరాలు అని చెప్పేసి అంటున్నారు. మీన్వేళ వాళ్ళనైతే ఉంచుతారు, తొలగించడం అయితే జరగదు. విధి విధానాలు వాళ్ళకి ఏ పనులు అప్పచెప్పాలి ఏంటనే దానిలో మాత్రం ఫుల్ బిజీ ఉన్న అధికారులంతా కూడా వాళ్ళకి ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పేసి డ్యూటీకి. అండ్ సచివాలయ సిబ్బంది అయితే మాత్రం సత్యం నుంచి పింఛన్లు అయితే వాళ్ళే ఇస్తారు. సో వాలంటీర్కి శుభవార్త ఏంటంటే వాళ్ళని తొలగించట్లయితే వాళ్ళు ఉంటారు. సచివాలయ సిబ్బందికి వచ్చేసి గుడ్ న్యూస్ ఆర్ బ్యాడ్ న్యూస్ అనమాట నేను యూజ్ చేయను. కానీ రాను రోజులైతే మీకు పని భారం అయితే పెరగబోతుంది. అంటే ఇప్పుడున్న పని కాదు, దీనికి ఇంకా ఎక్స్ట్రా కూడా ఉండబోతుంది. రెడీగా ఉండండి.